ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ ఖేల్ ఖతం, జానారెడ్డి గారు గతం. మనందరి భవిష్యత్తు టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఖేల్ ఖతం, జానారెడ్డి గారు గతం, టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దేనికైనా ఒక సాచురేషన్ మోడ్ ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. దేనికైనా ఒక సాచురేషన్ మోడ్ ఉంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళంతా ఇక నాయకులంతా ఫ్రస్ట్రేషన్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కూడా తిడుతున్నారు. నన్ను కూడా అన్నారు నిన్న బాగా ఊదుతున్నాడు అది ఇది అని. మీ తిట్లను మేము దీవెనలుగా భావిస్తాం. మేమేం ఫీల్ అవుతలేం టీఆర్ఎస్ వాళ్ళం. మీ తిట్లను మేము దీవెనలుగా భావిస్తాం. ఎందుకంటే మా సారు మాకు సంస్కారం నేర్పిండు. మా కేసీఆర్ గారు ప్రజల కోసం ఎట్లా పనిచేయాలో నేర్పిండు. అహంకారంగా పోవద్దు, ప్రజలతో కలిసి మమేకమై పనిచేయాలని చెప్పి మా సార్ మాకు నేర్పిండు. వల్ల నేను సూటి అడుగుతా ఉన్న జానారెడ్డి గారిని, నిన్న మీరు ప్రకటించుకున్నారు సభల, నేను జానారెడ్డిని కాదు జానా నాయకునని. నేను అడుగుతా ఉన్నా, ఎన్నడన్నా ఒక్కనాడు మీ బంజారా హిల్స్ బంగ్లాలో మా తండాలోని ఒక లంబాడ బిడ్డను నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని ఒక జొన్న రొట్టె తినిపించినవా, ఛాయ్ తాగిపించినవా, మక్కగడక తినిపించినవా, బువ్వ తినిపించినవా, కనీసం నీ ఇంటికి వస్తే మాట్లాడినవా? ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పి ఈసడించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మేము ఊర్లలో కొంత చాలా మంది చెప్తున్నారు, పని ఉండి బాధ ఉండి ఇబ్బంది ఉండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళను మీరు ఈసడించుకున్నారు. హైదరాబాద్లో మాకు చెప్తా ఉన్నారు, ఊర్లలో తిరుగుతూ ఉంటే. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగేదాంట్లో ఇది దేశ రాష్ట్ర విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఎవరో ఒక ఆయన విప్ పట్ట, ఆయనకి ఏబిసిడీస్ ఓనమాలు కాంగ్రెస్ లో ఆ పార్టీలో అంటే ఇవాళ ఇక్కడ అడుగడుగున అనేక ఇన్ఛార్జ్లను బై ఎలక్షన్లో తిరుగుతున్నాయి. ఈ నాయకులు ఉన్నారే, వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఎదిగి కొందరేమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండే వీరి ఎమ్మెల్యేలు కాదు, ఆఖరికి సర్పంచులు కూడా అయ్యేటువంటి యొక్క స్తోమత సత్తా వీళ్ళకి లేదు. ఆ తర్వాత ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు అమ్ముడు పోయి ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తూ నిలబడటం వీళ్ళకి అర్హత ఉన్నదా? ప్రజలు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా జానారెడ్డి ఆధ్వర్యాన అనేక రకాల పదవులను అందిస్తే ఆ అందుకున్న ప్రజల పదవులను పెట్టి పనంగా పెట్టి స్వప్రయోజనాల కొరకు పైదవీలకు అమ్ముడు పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి విఘాతం కలిగించటమే కాదు, ప్రాణాలు పోసినటువంటి జానారెడ్డిని ప్రాణాలు తీయటానికి వచ్చిన వీరిని ఎదిరిస్తారా లేదా యువ కిషోరాల మీ అందరికీ నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి నాయక శ్రేణికి గుణపాఠం చెప్పటమే కాదు, ప్రజాస్వామ్యాన్ని ఒమ్ము చేస్తూ ఒక పశువులాగా అమ్ముడు పోతున్నటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి ప్రభుత్వానికి ఫిరాయింపులు చేసినటువంటి నాయకులకు బుద్ధి చెప్తాము అని నాగార్జున సాగర్ ప్రజలు బై ఎలక్షన్లో తీర్పునివ్వాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయాలను ఒక్కసారి మనవి చేస్తూ జానారెడ్డి గారు ఏమి ఇవాళ ఒకనాడు పేపర్లో చూసిన ఆయన ఎవరో ఒక ఆయన ఇన్ఛార్జ్, పెద్ద ఊర ఏరియాలో ఇన్ఛార్జ్ అట, శూన్యం, అభివృద్ధి శూన్యం అట. అసలు శూన్యంలో ఉన్న నాయకులు వీళ్ళు, శూన్యంతో పుట్టిన నాయకులు, శూన్యంలో ఉన్న నాయకులు, వాళ్ళకు అవగాహన కానీ ఆలోచన కానీ. అదే పెద్ద ఊరిలో జానారెడ్డి లేని నాడు ఒక్క ఎకరాకు కూడా ప్రాజెక్టు లేనటువంటి ప్రాంతం. ఒక్క పెద్ద ఊర యొక్క మండలంలోనే 45,000 ఎకరాలకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇప్పించింది జానారెడ్డి. ఈ బాల్కా సుమన్ గారికి నేను తెలియజేస్తున్నాను, ఒకసారి కేసీఆర్ గారు కూడా వస్తే ఆయనను తీసుకొని పోయి అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి స్తూపానికి జానారెడ్డి, ఎన్టీ రామారావు ఇద్దరు పేర్లు ఉన్నాయా లేదా చూసి ఫోటో తీసుకొని వచ్చి ప్రజల ముందర మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా శంకుస్థాపన చేయించడంతో పాటు ఆ తర్వాత కొనసాగించినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ టైంలో వీటిలో ఆ ప్రాజెక్టు 3 లక్షలుంటే 1,25,000 ఎకరాలకు శ్రీశైలం ద్వారా నీరు ఇప్పించింది జానారెడ్డి గారి హయాంలో అని వారు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 35,000 ఎకరాలకు ఈ జిల్లాది రాష్ట్రాన్ని చెప్తలేను నేను,
ఈ నియోజకవర్గంలో 35,000 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అంటే 1,60,000 జానారెడ్డి గారి కనుసన్నల్లో ఆయన హృదయ స్పందనతోటి ప్రజా ఆవేదన కొద్దీ మీ పొలాలలో నీళ్లు ఏ విధంగా తిరుగుతున్నాయో ఈ అభివృద్ధి కళ్ళల్లో గిర్ర తిరగాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. అవునా కాదా మీ అందరి మనం అంచేత 1,65,000 ఎకరాలు ఒక్క చేతి మీదుగా ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యాన 43,000 ఎకరాలు అంటే టోటల్ 2 లక్షల ఎకరాలు ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు కాదు, అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే 2 లక్షల ఎకరాలకు ఒకే నియోజకవర్గం నీరున్న నియోజకవర్గం లేదు అనేటువంటి విషయాన్ని ఈ టిఆర్ఎస్ కేసీఆర్ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది వాస్తవం కాదా అనేటువంటి విషయం. అరే 1 మినిట్ ఒక్క విషయాన్ని అతనికి కానీ కేసీఆర్ గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏమి అభివృద్ధి అట, ఇవాళ నా నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ అంటే మత్స్సుకు 1-2 మాత్రమే చెప్తున్నాను, మత్స్సుకు 1-2 పంచాయతీరాజ్ R&B ఈ 2 శాఖల ద్వారా వేసినటువంటి డాంబర్ రోడ్డు 963 కిలోమీటర్లు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీటీ. కానీ మిస్టర్ బాల్కర్ సుమన్ ఆ తర్వాత ఇక్కడ తిరిగేటువంటి కార్పొరేట్ ఏజెంట్స్ లాంటి శాసనసభ్యులారా గుర్తుంచుకోండి, అవగాహన చేసుకోండి. మీ కేసీఆర్ గజ్వేల్లో 957 మాత్రమే 6 కిలోమీటర్లు నా నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నది. ఇది నా అభివృద్ధి ఏమని అడగటానికి మీకు హక్కున్నదా? అంతేకాదు మీకు సెకండ్ లీడర్ అన్నటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో 755 200 కిలోమీటర్లు డాంబర్ రోడ్డు ఎక్కువ ఉన్నది. అరే రోజు మీరు మాట్లాడుకుంటున్న హరీశ్వరరావు ఆయన కంటే 250 కిలోమీటర్లు ఎక్కువ ఉన్నది ఇక్కడ బీట్. ఇది అవునా కాదా అనేటువంటి విషయానికి నీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, గణాంకాలు తీసుకొని నేను సవాల్ చేస్తున్నాను. ఈ సవాలుకు జవాబు చెప్పమని కేసీఆర్ అంటే కేవలం ఇక్కడ బాకా ఊదేటువంటి బాకా రాయుళ్లకు నేను సమాధానం చెప్పడం నా స్థాయి కాదు, వాళ్లకు సంస్కారం చెప్పడానికి లేక ఆలోచన నేను సమాధానం చెప్పడం నా స్థాయి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.